బీజేపీకి సైద్ధాంతిక సంస్థ. హిందూ సమాజాన్ని ఐక్యం చేయడం, క్రమశిక్షణతో కూడిన స్వయం సేవకులను తయారు చేయడం, హిందూ సంస్కృతిని పెంపొందించడం, హిందూ దేశాన్ని స్థాపించడం వంటి ప్రధాన లక్ష్యాలతో ఆర్ఎస్ఎస్ ముందుకు సాగుతోంది. ఆర్ఎస్ఎస్ కు 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఆర్ఎస్ఎస్ ను కేబీ హెడ్గేవార్ 1925 సెప్టెంబర్ 27న నాగ్పూర్లో స్థాపించారు. హిందూ సమాజాన్ని ఐక్యం చేయడం, క్రమశిక్షణతో కూడిన స్వయం సేవకులను తయారు చేయడం, హిందూ సంస్కృతిని పెంపొందించడం, హిందూ దేశాన్ని స్థాపించడం ఆర్ఎస్ఎస్ ప్రధాన లక్ష్యాలు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో స్వచ్ఛంద సేవ చేయడం, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయడం కూడా ఆర్ఎస్ఎస్ సంస్థ లక్ష్యాలలో ఒకటి. ఆర్ఎస్ఎస్ పై పలు ప్రభుత్వాలు ప్రశంసలు కురిపించడంతో పాటు మరికొన్ని ప్రభుత్వాలు నిషేధాన్ని విధించాయి. ఇప్పటి వరకు 3 సార్లు ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ పై నిషేధాన్ని ఎత్తివేశారు. 1965 భారత్-పాక్ యుద్ధం, 1962 ఇండో-చైనా యుద్ధంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందించిన సేవలకు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆర్ఎస్ఎస్ సేవలను ప్రశంసించారు. 1963 రిపబ్లిక్ డే పరేడ్తో పాల్గొనాల్సిందిగా ఆర్ఎస్ఎస్ను కూడా ఆహ్వానించారు. 1992 బాబ్రీ మసీదు కూలిపోవడానికి ముందు పివి నరసింహారావు ఆర్ఎస్ఎస్ సంస్థపై మెతక వైఖరి అవలంబించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీకి సైద్ధాంతిక సంస్థగా ఆర్ఎస్ఎస్ ఉంది. ఆర్ఎస్ఎస్ కు 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన సమయంలో ఆర్ఎస్ఎస్ పోరాడలేదని చేస్తున్న ప్రచారాన్ని మోహన్ భాగవత్ ఖండించారు. ఆర్ఎస్ఎస్ విభజనకు వ్యతిరేకంగా పోరాడిందని మోహన్ భాగవత్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ పై జరుగుతున్న దుష్ప్రచారం, ఇతర ఆరోపణలపై మోహన్ భాగవత్ స్పష్టతనిచ్చారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఎవరైనా సరే 75 ఏళ్లకు రిటైర్మెంట్ కావాలని చెప్పినట్లు వార్తలొచ్చాయి. అంతేకాదు, మోహన్ భాగవత్ ఈ వ్యాఖ్యలు ప్రధాని మోదీని ఉద్దేశించి చేశారని విపక్షాలు ప్రచారం చేశాయి. దీంతో రిటైర్మెంట్ గురించి దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తాజాగా రిటైర్మెంట్ అంశంపై స్పందించిన మోహన్ భాగవత్ తాను ఎప్పుడూ 75 ఏళ్లకు రిటైర్మెంట్ అవుతానని చెప్పలేదని, ఇతరులు కూడా 75 ఏళ్లకు పదవి విరమణ చేయాలని అనలేదని మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ కు 100 ఏళ్ల పూర్తయిన సందర్భంగా మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్లు, ప్రదేశాలకు దురాక్రమదారుల పేర్లు పెట్టకూడదని సూచించిన మోహన్ భాగవత్ ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా పేర్లు మార్చాలని సూచించారు. అలా అని ముస్లింల పేర్లు పెట్టకూడదని తాను చెప్పడం లేదని, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరును ఒక ప్రాంతానికి పెట్టాలని మోహన్ భాగవత్ సూచించారు. రోడ్లు, ప్రదేశాలకు పెట్టే పేర్లు మనకు ప్రేరణ కలిగించేలా ఉండాలని, ఇది కేవలం మతం గురించి కాదని మోహన్ భాగవత్ చెప్పుకొచ్చారు. భారత్లో పుట్టిన భాషలన్నీ జాతీయ భాషలే, కానీ మనమందరం మాట్లాడుకునేందుకు వీలుగా ఒక సాధారణ భాష అవసరం అని మోహన్ భాగవత్ అభిప్రాయపడ్డారు. మనం ఎంచుకునే భాష విదేశీ భాష కాకూడదని సూచించిన మోహన్ భాగవత్ భాషల మధ్య వివాదాలు ఉండకూడదని, అందరం సులభంగా మాట్లాడుకునేలా ఒక సాధారణ భాషను ఎంపిక చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వారి మాతృభాషలో అనర్గళంగా మాట్లాడగలిగాలని చెప్పిన భాగవత్ ఇంకా ఇతర భాషలను నిరభ్యంతరంగా నేర్చుకోవచ్చని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ మన సంస్కృతి, భాషలను తక్కువ చేయకూడదు అని మోహన్ భాగవత్ సూచించారు. ఆర్ఎస్ఎస్ కు బీజేపీతో విభేదాలు వచ్చాయన్న వార్తలపై స్పందించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తమకు ఎవరితోనూ విభేదాలు లేవని స్పష్టం చేశారు. తమకు కేంద్రంతో పాటు ప్రతి రాష్ట్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అయితే అన్ని అంశాల్లో ఏకాభిప్రాయానికి రావడం సాధ్యం కాదని భాగవత్ స్పష్టం చేశారు. బీజేపీకి ప్రభుత్వాన్ని సమర్థంగా నిర్వహించడంలో అవగాహన ఉందని మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థల మధ్య కేవలం సలహాలు, సూచనలు ఇచ్చిపుచ్చుకోవడం మాత్రమే ఉంటాయని మోహన్ భాగవత్ వివరణ ఇచ్చారు. రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ పూర్తి మద్దతిస్తుందని మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. మత మార్పిడిలో అక్రమ చొరబాట్ల కారణంగా దేశ జనాభా స్వరూపం మారుతుందని మోహన్ భాగవత్ అభిప్రాయపడ్డారు. చొరబాట్ల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ఈ విషయంలో ప్రజలు కూడా తమ వంతు పాత్ర పోషించాలని మోహన్ భాగవత్ సూచించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఇటీవలి కాలంలో చేసిన వ్యాఖ్యలు బీజేపీతో ఆర్ఎస్ఎస్ కు విభేదాలు ఉన్నాయని వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య ఉన్న బంధాన్ని స్పష్టంగా వివరించడంతో పాటు బీజేపీతో ఆర్ఎస్ఎస్ కు ఎలాంటి విభేదాలు లేవని భాగవత్ స్పష్టం చేశారు.
అదే సమయంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ పరస్పర సలహాలు సూచనలు చేసుకుంటాయని, అయితే నిర్ణయాలు మాత్రం స్వతంత్రంగా తీసుకుంటామని మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో జాతీయ భాషకు సంబంధించిన వివాదం కూడా తీవ్ర స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో అందరూ సులభంగా మాట్లాడుకునేలా ఒక సాధారణ భాషను ఎంపిక చేయాలని మోహన్ భాగవత్ సూచించారు. అలాగే రిటైర్మెంట్ విషయంలో కూడా తన వ్యాఖ్యలు వక్రీకరించారని, తాను ఎప్పుడూ కూడా 75 ఏళ్లకి రిటైర్మెంట్ తీసుకోవాలని చెప్పలేదని, తాను కూడా 75 ఏళ్లకి రిటైర్మెంట్ తీసుకుంటానని ఎక్కడా చెప్పలేదని మోహన్ భాగవత్ స్పష్టం చేయడంతో రిటైర్మెంట్ అంశంపై జరుగుతున్న చర్చకు చెక్ పెట్టినట్లయింది. మొత్తంగా ఆర్ఎస్ఎస్కు సంబంధించి ఇటీవలి కాలంలో వెలువడిన అభిప్రాయాలు, ఊహాగానాలకు చెక్ పెడుతూ ఆయా అంశాలపై మోహన్ భాగవత్ స్పష్టతనిచ్చారు. బీజేపీతో ఆర్ఎస్ఎస్ కు విభేదాలు ఏర్పడినట్లు వస్తున్న ఊహాగానాలను ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ కొట్టిపారేశారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని భగవత్ తేల్చి చెప్పారు. తమ మధ్య కేవలం సలహాలు, సూచనలు మాత్రమే ఉంటాయని, నిర్ణయాలు స్వతంత్రంగానే ఉంటాయని భగవత్ స్పష్టం చేశారు. మొత్తంగా ఆర్ఎస్ఎస్ పై వస్తున్న ఊహాగానాలు, పలు సందేహాలకు స్పష్టతనిచ్చిన ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ వాటన్నింటికీ చెక్ పెట్టే యత్నం చేశారు.